ఈ మధ్య ఎక్కువగా మనం టీవీలో చూస్తున్నాం. వార్, వార్, వార్. మొత్తం అన్ని టీవీ ఛానల్స్ వార్ గురించే డిస్కషన్. అంతెందుకు మన హైదరాబాద్‌లో గూడా వార్ గురించి భయంకరంగా చర్చించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎలా అనంటే ఈ మధ్య నేను ఎక్కువ విన్నా. చాలా న్యూస్ ఛానల్‌లో గానీ, మనం ఫేస్‌బుక్ కానీ, లేకపోతే ఏదైనా ఇతర సోషల్ మీడియాలో మనం చూసినట్లయితే వార్ గురించి విపరీతమైన వీడియోస్ అవి నిజమెంతో కూడా తెలియకుండా ఇష్టానుసారంగా షేర్ చేస్తున్నారు. జరుగుతున్న వార్‌ని చాలా లైట్‌గా తీసుకుంటున్నారు. ఎందుకు అనంటే టీవీలో చూసినప్పుడు చాలామంది మాట్లాడుకోవడం ఎలా ఉందనంటే ఏసేయాలి, పాకిస్తాన్‌ని చంపేయాలి, లేకపోతే ఇది జరగాలి, అది జరగాలి. ఒకసారి ఆలోచించండి, వార్ అనేది మనం అనుకుంటున్నంత సింపుల్ ఏం కాదు. అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళకి తెలుసు ఆ పరిస్థితి. ఆ మిసైల్ దాడి వాళ్ళ దగ్గర పడడం, ఆ సౌండ్లు, ఆ సైరన్ మోతలు ఎంత భయంకరంగా అనిపిస్తుందనంటే మనం చూస్తున్నాం. గత 2 రోజుల నుండి బ్లాక్అవుట్ చర్యలు చేపట్టారు. బ్లాక్అవుట్ అంటే వాళ్ళకి కరెంట్ ఉండదు, ఇంటర్నెట్ ఉండదు. వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే వాళ్ళు ఏమన్నా చేయాలన్నా కూడా భయాందోళన. ఆ పరిస్థితిలో మనం ఉంటే తెలుస్తుంది. మన దగ్గరికి రాదు అని అనుకోకండి. ఎందుకనంటే మనం గతంలో ఒకసారి ఆలోచన చేస్తే 2007, 2013 ఉగ్రదాడులు మన హైదరాబాద్‌లో కూడా భీకరంగా జరిగాయి. ఏ పరిస్థితి కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడే ఉగ్రవాద సంస్థలు మన దగ్గర టార్గెట్ చేసాయి. ఇప్పుడు మరి వార్ ఇక్కడికి రాదా అని అంటే బహుశా, ఎందుకంటే వార్ డిక్లేర్ అనేది చేయలేదు కాబట్టి మన వరకు రావడానికి చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకు అనంటే పాకిస్తాన్ బార్డర్స్ హైదరాబాద్‌కి చాలా దూరంగా ఉంది. ఒకవేళ వాళ్ళు దాడి చేయాలనంటే దాదాపు కొన్ని రాష్ట్రాలను దాటి హైదరాబాద్‌కు రావాలి. అప్పుడు జరిగిన ఉగ్రదాడిలో కూడా పదుల సంఖ్యలో మన హైదరాబాద్ వాసులు ప్రాణాలు కోల్పోయారు, చాలామంది ఇంజ్యూర్ అయ్యారు. సో ఇంత ఇంత విధ్వంసం ఉంటుంది ఒక పరిస్థితి ఎదుర్కోవాలంటే. సో దేన్ని కూడా అలసత్వంగా, నిర్లక్ష్యంగా అసలు తీసుకోకండి. మీరు అక్కడ ఒక ఫ్యాక్ట్ని గమనించాలి. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే హైదరాబాద్కి పాక్ మరి అక్కడ నుండి రీచ్ అవ్వగలదా అని అంటే కొంచెం కష్టమే. బట్ వార్ డిక్లేర్ చేస్తే అది పెద్దగా కష్టం కాకపోవచ్చు. కాబట్టి ఆ హైదరాబాద్పై నేరుగా దాడి చేయాలి అని అంటే అది యుద్ధం ప్రకటించుకోవాలి. సో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను చూస్తే చెప్పలేం. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఒకవేళ అలాంటిది మన పైకి వస్తుందనంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా మనం ఎంత ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు చూస్తున్నాం, ఆ వీడియోస్ అన్నీ చూస్తుంటే చాలా ప్యానిక్గా గురవుతున్నారు. చాలామంది అయితే 2-3 మంత్స్కి సరుకు కొని పెట్టుకుందాం, గ్రాసరీస్ అంతా కొని పెట్టుకుందాం, లేకపోతే ఇది జరుగుతుందంట, అది జరుగుతుందంట. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలామంది భయాందోళనకు లోనయ్యారు అని అనుకోవచ్చు. ఎందుకంటే వార్ విజువల్స్ కన్నా వీడియో గేమ్ విజువల్స్ పెట్టి సర్క్యులేట్ చేయడం ఎక్కువైంది. సిరియాలో జరిగిన ఆ ఫుటేజ్ను కూడా తీసుకొచ్చి ఇండియా వైజ్ పాకిస్తాన్ అని చెప్పేసి సర్క్యులేట్ చేయడం ఎక్కువైంది. సో ఇలాంటి ఫేక్ సమాచారాన్ని పెట్టడం అనేది నిజం చాలా బాధాకరం. ఎవరైనా చూసినప్పుడు అది చాలా భయాందోళనకు గురవుతారు. కానీ మన హైదరాబాద్కి చూసుకుంటే మన హైదరాబాద్లో మంచి సెక్యూరిటీ సిస్టమ్ ఉంది. హైదరాబాద్లో ఉన్న సెక్యూరిటీ సిస్టమ్, లేదా మీరు ఎక్కడైనా చూడండి, ఏ మూలైనా చూడండి, ఏ సిటీ, మాల్స్, మెట్రో స్టేషన్స్, బస్ స్టాప్స్, రైల్వే స్టేషన్లు, లేదా సినిమా హాల్స్, ఎక్కడైనా చూడండి, నగరం అంతా పెద్ద ఎత్తున సీసీటీవీ నెట్వర్క్ ఉంటుంది. ప్రతి చోట అందరము పోలీస్ కంట్రోల్లో ఉంటాం. వాళ్ళ కనుచూపుల్లో మనం ఉంటాం. ఏది జరిగినా ఇమీడియట్గా వాళ్ళకి తెలిసిపోతుంది. టెర్రరిజం స్పెషలిస్ట్ ర్యాపిడ్ యాక్షన్ టీములు కూడా మన దగ్గర ఉన్నాయి. అవన్నీ సిద్ధంగా ఉంటాయి. ఎప్పుడు చిన్న వాటికే మన వాళ్ళు ఎంతో ఫోకస్డ్గా ఉంటారు. ఇంత పెద్ద పరిస్థితులు వచ్చేప్పుడు ఇంకా ఎంతగా ఉంటారో మీరు ఆలోచించండి. కాబట్టి మీరేం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అందరము భద్రతా పర్యవేక్షణలోనే ఉన్నాం. కాకపోతే ఇక్కడ మనం కూడా గమనించుకోవాల్సినవి లేదా జాగ్రత్తలు పాటించాల్సింది ఏంటంటే, ఏదైనా అనుమానాస్పదంగా వ్యక్తులు కానీ వస్తువులు కానీ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. ఎందుకనంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయి అనేది మనకు తెలియదు. కాకపోతే మీ చుట్టూ ఉన్న వాటిల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ మధ్య మాక్ డ్రిల్స్ పెట్టారు.
సో మాక్ డ్రిల్లో మనం చూసాం వాళ్ళు ఎలా సైరన్ మోగితే ఎలా మనం జాగ్రత్త తీసుకోవాలి, ఎక్కడ మనం సేఫ్గా ఉంటామో ఆ ప్లేస్కు వెళ్ళి ఉండడం కానీ ఇవన్నీ మనకి ముందుగానే వాళ్ళు హెచ్చరించారు. ఆ ప్రకారంగా మనం జాగ్రత్త తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు మనం పడాల్సిన అవసరం లేదు. ప్యానిక్ ఏ విషయంలో కూడా కాకండి. ఎందుకనంటే మన డిఫెన్స్ సిస్టమ్ కానీ, మన పోలీస్ వ్యవస్థ కానీ, మన ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలు మనకు ఎంతో బలంగా ధీటైన సమాధానాన్ని మన పక్షం ఉన్న వాళ్ళకి ఇస్తున్నాయి. కాబట్టి ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. వచ్చే ఫేక్ వీడియోస్ని కానీ లేకపోతే ఆ సర్క్యులేట్ అవుతున్న వీడియోస్ని కానీ చూసి దేనికి భయపడకండి. వీఆర్ ఆల్ సేఫ్. హైదరాబాద్లో చాలామంది ఇంకా నెక్స్ట్ మనమే కావచ్చు అంటున్నారు. ఇట్స్ నాట్ పాసిబుల్. అది అంత ఈజీ కాదు. ఈ మన హైదరాబాదు భారతదేశంలోనే మధ్యలో ఉండే నగరం. పాకిస్తాన్ సరిహద్దులు చాలా దూరం ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఫేక్ న్యూస్లని ఆపడమే మనం చేసే మంచి పని. సో బివేర్ ఆఫ్ ఫేక్ వీడియోస్, ఫేక్ న్యూస్. బీ సేఫ్. సైనింగ్ ఆఫ్ రైడ్.